నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో ఇండో సోలార్ పరిశ్రమను వ్యతిరేకిస్తున్న రైతులకు బీసీవై పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర యాదవ్ మద్దతు తెలిపారు. కరేడు గ్రామంలో సాగు భూములను సోలార్ కంపెనీకి ఇవ్వడం సరికాదని రామచంద్ర యాదవ్ తెలిపారు. పరిశ్రమకు అవసరమైన భూములను వేరే చోట కేటాయించాలని అన్నారు. కరేడు గ్రామ రైతులకు మద్దతుగా సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రైతులకు అండగా ఆందోళనకు దిగుతామని, అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ కులాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ మిరియం శ్రీనివాసులు, రైతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండలము కరేడు గ్రామం యొక్క గ్రామస్తులకు, రైతులకు సంబంధించిన సుమారు 8,300 ఎకరాల భూమిని బలవంతంగా లాక్కొని ఇండో సోలార్ ప్రాజెక్ట్ అనే కంపెనీకి కట్టబెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ యొక్క అధినేత ఎవరైతే విశ్వేశ్వర్ రెడ్డి ఉన్నారో, ఆ మాతృ సంస్థ ఏదైతే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే కంపెనీ ఉందో, ఈ కంపెనీ గతంలో అనేక రకాలుగా అవినీతి చేశారు. గత ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయలు విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా అవినీతి జరిపించి కాజేశారని చెప్పి ఇప్పుడు ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీలు, ఆ పార్టీ నాయకులు అనేక రకాలుగా పోరాటం చేశారు. మేము అధికారంలోకి వస్తే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ చేసిన అవినీతిని కక్కిస్తామని చెప్పి ఆనాడు ప్రగల్భాలకు పరికారు. మరి ఈ పార్టీ, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీకి రైతులకు సంబంధించిన పచ్చటి పొలాలు 8,300 ఎకరాలు కట్టబెట్టే ప్రయత్నం చేశారు. ఏదైతే అవినీతిని కక్కిస్తామని చెప్పి ప్రగల్భాలు పలికారో వాటన్నింటినీ మర్చిపోయి ఇదే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ నుండి ఎన్నికలకు ముందే 40 కోట్ల రూపాయలు ముడుపులు తెలుగుదేశం పార్టీ తీసుకుంది. అనధికారికంగా సుమారు 350 కోట్ల రూపాయలు తీసుకున్నారు. కాబట్టి ఈ రోజు దానికి లబ్ధి చేకూర్చడానికి రైతుల జీవితాలలో మట్టి కొట్టి 8,300 ఎకరాలు కాజేసే కార్యక్రమం చేస్తున్నారు. దీనిని బీసీవై పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇక్కడ రైతులందరూ పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ప్రాణం పైన మేము భూములు ఇవ్వమని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నారు. నిజంగా మీరు ప్రాజెక్టులు ఇవ్వాలనుకుంటే, అభివృద్ధి చేయాలనుకుంటే ఈ రాష్ట్రంలో మిగులు భూములు వేల ఎకరాలున్నాయి, లక్షల ఎకరాలున్నాయి, పంటలకు సరిపోని భూములున్నాయి. అక్కడ ప్రాజెక్టులు నిర్మించే ప్రయత్నం చేయండి తప్ప రైతుల పైన మట్టి చల్లి రైతుల భూమిని కాజేసి గ్రామాలు నాశనం చేసే కార్యక్రమం చేస్తే మాత్రం రైతుల తరపున బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది. ఒక వారం 10 రోజులు ప్రభుత్వానికి గడువు ఇస్తున్నాము. ఖచ్చితంగా ఈ గడువులోపు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని రైతుల భూములు రైతులకు తిరిగి అప్పచెప్పినట్టయితే రైతులతో కలిసి, గ్రామస్తులతో కలిసి ఎటువంటి పోరాటం చేయడానికి కూడా బీసీవై పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాత్రి 8 గంటల సమయంలో మమ్మల్ని ఇద్దరిని పోలీసులు తీసుకెళ్లారు. మేము ఎందుకు రావాలి, పార్టీ నోటీస్ ఇవ్వమంటే అక్కడ దాకా వచ్చి మీరు ఏం చేస్తారో మీ కార్యక్రమంలో చెప్పుకోవడానికి తీసుకెళ్లి రాత్రి మమ్మల్ని అంతా అక్కడ ఉంచారు. అయితే అక్కడ నుండి నా శాయి శక్తిలో అందరికి స్టేజీల వాళ్ళకి కానీ, కప్పుల వాళ్ళకి కానీ, మైకుల వాళ్ళకి కానీ, పాలాల కాపులకు కానీ ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తూ పకడ్బందీగా మన అందరూ ఐకమత్యంగా ఉన్నాం. కాబట్టి వాళ్ళు ఎన్ని కుట్రాకుతంత్రాలు పడినా ఈ సభ జరుపుకుంటున్నాం. ఇంకొక మాట, అయ్యా అన్నగారు చెప్పారంట, మీరు ధర్నా చేస్తారని మీ శ్రీనివాసులే చెప్పారంట. ఎంత దౌర్భాగ్యం మిత్రులారా! ఇది మన భూముల హక్కుల కోసం మనం ఉద్యమం చేయాల్సిన అవసరం వచ్చింది. గత మార్చి నెలలో 25వ తేదీ నాడు కరేడు గ్రామంలో ఉన్నటువంటి 8,340 ఎకరాలను ప్రభుత్వం తీసుకుంటున్నట్టుగా ప్రకటన చేసింది. దానిపైన ఆనాడు నుండి ఈ సమస్య ఎవరు పరిష్కారం చేయగలరని ఆలోచిస్తే బోడే రామచంద్ర యాదవ్ గారు, భారత చైతన్య పార్టీ నాయకులు ఉన్నారని గుర్తించి ఈ గ్రామం నుండి రైతులని అక్కడికి వెళ్ళి 1-2 సార్లు వెళ్ళి అన్నగారిని ఆహ్వానిస్తే అన్నగారు మన గ్రామానికి రావడం జరిగింది. అందువలన చాలా ఆలస్యమైంది కాబట్టి అన్నగారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో విద్యా విహార్ స్కూల్, మైపాడు రోడ్డు, నవలకుల తోట, నెల్లూరు. ఐఐటి నీట్ ఫౌండేషన్, గుడ్ అకాడమిక్స్, గుడ్ హ్యాండ్ రైటింగ్, క్రికెట్ క్లాసెస్, బాస్కెట్బాల్, వాలీబాల్, స్కేటింగ్, ఆర్చరీ, కరాటే, యోగా, హాస్టల్ ఫెసిలిటీ, గుడ్ ఫ్యాకల్టీ. హిమాలయన్స్ విద్యా విహార్ స్కూల్, డే స్కాలర్స్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్. అడ్మిషన్స్ జరుగుతున్నవి. ప్లే క్లాస్ టు 10th క్లాస్. మైపాడు రోడ్డు, నవలకుల తోట, నెల్లూరు.
Hi Nilor, please subscribe to N3 TV.